ఈరోజు మనం పోపుల పెట్టెలో నెయ్యిని దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోబోతున్నాం. నెయ్యి కట్టు పొంగలి ఇలాంటి కిచిడి ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా మనము మర్చిపోకుండా వేసే వస్తువు నెయ్యి అండి. అయితే నెయ్యిని మనము చాలామంది ఏం చేస్తున్నామంటే ఫ్యాట్ అని లావ్ అయిపోతాము, కొలెస్ట్రాల్ వస్తుంది, నెయ్యి తినకూడదు, తర్వాత అలాగే నెయ్యితో పాటు మిగతా నూనెలు కూడా తినకూడదని మనము చాలా కట్టుదిట్టం చేస్తున్నాం ఆహారాన్ని. దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయంటే మనకు శరీరంలో కొన్ని రకాలైనటువంటి విటమిన్స్, అంటే మనం తీసుకున్న ఆహారంలోంచి వచ్చే విటమిన్స్ మినరల్స్ కొన్ని ఇలాంటి నూనె పదార్థాల ద్వారానే అవి డైజెస్ట్ అయ్యి మన శరీరానికి ఇంకిపోతాయి. అదే మనం ఇలాంటి నెయ్యి ఇలాంటి వాటిని మనం ఆపేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా అలాంటి వైటమిన్స్ మనకు అందవు. దానివల్ల మనకు విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ డి ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి కంటికి సంబంధించిన, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా తలెత్తుతాయి. కాబట్టి నెయ్యిని మనము రోజు మధ్యాహ్నము రాత్రి 1 చెంచా నెయ్యి తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. అయితే నెయ్యి మనకు శరీరంలో కొత్త కణాల పుట్టుక జరగాలి అని అంటే నెయ్యి చాలా అవసరం. ఇంకొక విషయం మనం తెలుసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో బాగా సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే సైనస్ ప్రాబ్లం. అంటే బయటికి వెళ్ళి రాగానే మనకు జలుబు రావడం, తుమ్ములు రావడం జరుగుతుంది. ఎందుకు అని అంటే లోపలున్న మ్యూకస్ మెంబ్రేన్ అనే ఆ పొర మన దుమ్ము వీటి వల్ల చెదిరిపోతుంది. మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ప్రివెన్షన్గా రోజు ఉదయం లేగగానే మనము కొంచెం నెయ్యిని వెచ్చ చేయాలి. ఎట్లా వెచ్చ చేయాలి? డైరెక్ట్ మంట మీద కాకుండా వేడి నీళ్ళల్లో ఈ నెయ్యి పోసిన పాత్రను ఉంచితే లైట్గా కరిగి చాలా గోరువెచ్చగా అవుతుంది. ఆ నెయ్యిని ఒక ఫిల్లర్తో ఏం చేయాలి, 2 చుక్కలు ఈచ్ నాస్ట్రిల్, ఒక్కొక్క ముక్కు రంధ్రంలో 2 చుక్కల చొప్పున వేసుకొని పీల్చి లేచి కూర్చుని మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే రోజు గనక ఈ నెయ్యి ఏమవుతుందో అది మొత్తము ముక్కు ఆ సైనస్ల్లోకి క్యాపిలరీస్ ద్వారా వెళ్ళి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఏర్పడి అక్కడ ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ను పాడవ్వకుండా కాపాడుతుంది. కాబట్టి సైనస్ ఉన్న వాళ్ళు ఇది తప్పక ట్రై చేయండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగం కనిపిస్తుంది.